నమస్కారం బ్రో, అందరికీ నేను మీ తల్లిచ్చినాడు వీడియో వేసింది మాట్లాడింది ఎవరికి వినబడిన లేదో వాసుదేవునికి వినబడిచ్చింది ఆడ మనము వీడియో వేసిండేది కొట్టే చూడు గురు వాన ఒక అర్ధ గంట అయినాక వీడియో వేసిన అర్ధ గంటకి సరైన వాన దొంచి పారేసేసి చూడు ఆ విజువల్ అంతా ఇదే అదే కగదాసము అన్నేళ్ళము ఈ సైడ్ కొట్టిందంటే వాన సరైన వాన కొట్టిడిచా అర్ధ గంటేమో గుబి అని ఇట్లా వానలు 4-5 వానలు కొడితే చాలు చెరువులంతా నిండిపోతాయి కింద ఆ వాన కొట్టేడిసే గురు. అదే మనం మాట్లాడింది ఎవరికి వినబడిన లేదో వాన దేవునికి ఆడ వినబడిడిచింది. ఏం రైలు ఏ డుల్లి చేస్తారు నన్ను అని చెప్పిడిచింది. కోపం ఆడ వచ్చేడిసే దొంచి పారేసే వానలు అంటే ఇట్లా కొట్టాల. అది పొద్దున్నే వాన ఎక్స్పెక్టేషనే లేదు ఎవరికి. నేను ఇంచేపలో ఈ వాన కొడుతుంది అనేసి ఏం నీళ్ళు రోడ్ అంతాను సరైన వాన దొంచేడిసే. ఇది కదా వాన అంటే ఇట్లా పొడాల. ఇట్లా పొడితే యావ లెక్క ఏట్లో నీళ్ళు వచ్చేది చెరువులు నిండేది ఎంత 2-3 వానలకి నిండిపోతాయి. అట్లా వాన ఘనమైన వాన కొట్టేడిసే గురు. ఒక అర్ధ గంట కురిసే సరిగా కురిసిండి అది సరైన వాన. అదే ఇది జనాలు ఎంతసేపుని ఏమే చేయని దేవుడు కన్నెత్తి చూస్తే మాత్రమే ఏమొకటి నువ్వు కావాలంటే మనం జనాలు ఎంత ఆడుకున్నా ఎంత చేసినా వేస్ట్. అది దేవుడు కన్నెత్తి చూడాలా, మనము పెద్దవాళ్ళు కావాలి. అంతేకాని ఎవరి చేతిలో ఏం చేసే కయ్యలేదు గురు. అట్లా వాన కొట్టేడిసా. ఎన్నాళ్ళు ఇంకా ఈ అబళ్ళు అంతా ఎండి మాడిపోయి ఉడిచేపలు ఎక్కువ కొండ్రి ఉడికి ఇవుడు కొట్టి అంతా చల్లగా చేసేసా పొద్దున్నేనే. అట్లుంటుంది వాన దేవుడు కన్నెత్తి చూస్తేనే ఏమొకటి నువ్వు కావాలంటేనే వాన దేవుడు అనేసే కాదు, దేవుడు కన్నెత్తి చూస్తేనే మనిషి ఉద్ధారం కావాలంటే. ఊరిడికి ఏమి వేయలేదు. మనం ఏం చేసేది నువ్వు చేస్తూ ఉంటే దేవుడు కన్నెత్తి చూసిండాడంటే ఆటోమేటిక్ అన్నీ అవుతూ ఉంటాయి. అద్దా చెప్పేకి ఇష్టపడతాడు, వేరే ఇంకేమి లే.